హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల సిరీస్లోని తొలి 2 టెస్టులకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల కారణంగా విరాట్ తప్పుకున్నాడని, మిగిలిన 3 టెస్టులకు అతడు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. అయితే విరాట్ ఇంగ్లండ్తో జరిగే చివరి 3 మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉండడని సమాచారం తెలుస్తోంది. చివరి 3 టెస్టులకు నేడు భారత జట్టును బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విరాట్ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ తల్లి సరోజ్ కోహ్లీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, ఆమెను దగ్గరుండి చూసుకునేందుకే కింగ్ మిగతా టెస్టులకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలి 2 టెస్టుల నుంచి కోహ్లీ తప్పుకోవడానికి కారణం అనుష్క శర్మ ప్రెగ్నెన్సీనే అని అందరూ ముందుగా అనుకున్నా. తల్లి అనారోగ్యం అని తాజాగా తెలుస్తోంది. చివరి 3 టెస్టులకు బుధవారం జట్టును ప్రకటించాల్సి ఉన్నా విరాట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని ఓ బీసీసీఐ ప్రతినిధి మీడియాకు చెప్పారు. ఒకవేళ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్తో చివరి 3 టెస్టులకు దూరమైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. గాయాల కారణంగా ఇప్పటికే కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా సేవలను 2వ టెస్టుకు కోల్పోయిన భారత్. కోహ్లీ కూడా దూరమైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత బ్యాటర్ల ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. మొదటి టెస్ట్ ఛేదనలో కోహ్లీ ఉంటే ఫలితం మరోలా ఉండేదే. వికెట్ల పతనాన్ని విరాట్ అడ్డుకునేవాడు. విరాట్ అందుబాటులో ఉంటాడో లేదో మరికొద్ది గంటల్లో తెలిసిపోనుంది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.